వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. థియేటర్స్ షేక్ అయిపోయే క్రేజీ అప్డేట్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసా. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, డెడికేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ఏం చేస్తారు? ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. కానీ దీపికా మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఏకంగా 7 నెలల ప్రెగ్నెన్సీతో పొట్టలో బిడ్డను పెట్టుకొని సెట్స్లో రాత్రి పగలు తేడా లేకుండా ఫైట్ చేస్తుంది. టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని స్క్రీన్ మీద చూపించడానికి గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎగ్జాక్ట్గా దీపికా పదుకొనే అదే చేస్తుంది. అసలు ఏ సినిమా కోసం దీపిక ఇంత రిస్క్ చేస్తుందో తెలుసా? మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా కోసం. ఈ సంచలనాల వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాకా మూవీ రేంజ్ ఏంటో తెలుసా? సన్ పిక్చర్స్ బ్యానర్లో 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న అల్టిమేట్ పాన్ ఇండియా విజువల్ వండర్ ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన దీపిక ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా 2027లో థియేటర్స్లోకి రాబోతుంది. అయితే మెటర్నిటీ లీవ్కు వెళ్లేలోపే తన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని దీపిక గట్టి పట్టుదలతో ఉందట. దానికోసం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో డే అండ్ నైట్ షిఫ్ట్లు కూడా చేస్తుంది. రూల్స్ బ్రేక్ చేయడమే కాదు, ట్రెండ్ క్రియేట్ చేయడం కూడా దీపికకు అలవాటు. అందుకే షూటింగ్స్ కోసం నో కండిషన్స్, నో బ్రేక్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్ అంటుంది. గతంలో షూటింగ్స్లో 8 గంటల పని నిబంధన ఉండాలని డిమాండ్ చేసిన ఇదే దీపిక ఇప్పుడు రాకా సినిమా కోసం ఎలాంటి రూల్స్ పెట్టకుండా నైట్ షిఫ్ట్స్ కూడా ఫినిష్ చేస్తుంది. ఆ డెడికేషన్ చూసి సెట్స్లో ఉన్న యూనిట్ మెంబర్స్ మైండ్ బ్లాక్ అయిపోయిందట. ఓవైపు 7 నెలల గర్భవతిగా ఉండి ఇలాంటి డేంజరస్ రిస్క్ యాక్షన్స్ చేయడం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇంట్లో ఆల్రెడీ చిన్న కూతురు దువా ఉంది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోయే టైంలో ఇంత రిస్క్ అవసరమా? ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కదా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీపిక ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఆమె కేవలం రాకా మాత్రమే కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. ఒకేసారి 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ని, అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ నెటిజన్ల నోళ్లు మూయిస్తుంది. రిస్క్ లేకపోతే రికార్డులు ఎలా క్రియేట్ అవుతాయి? దీపిక రిస్క్ చేయడం లేదు, హిస్టరీని రీరైట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీపిక ఇలాంటి డేరింగ్ స్టెప్స్ వేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు గ్లోబల్ హిట్ ఫిలిం కల్కి 2898 AD ఇంటర్వెల్ సీన్స్ చూసారుగా, ఆ నిప్పుల మధ్య నడిచే సీన్స్. అలాగే రోహిత్ శెట్టి సింగం అగైన్ మూవీలో లేడీ సింగంగా చేసిన మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్, ఇవన్నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే చేసినవే. అంతేకాదు, ప్రెగ్నెన్సీ వస్తే హీరోయిన్ కెరియర్ అయిపోతుంది అనే పాత ఆలోచనలు ఈ తరం హీరోయిన్లు ముక్కలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అలియా భట్ తన కూతురు రహా పొట్టలో ఉన్నప్పుడే హాలీవుడ్ డెబ్యూ ఫిలిం హార్ట్ ఆఫ్ ద స్టోన్ కోసం రిస్క్ స్టంట్స్ చేసింది. అలాగే కియారా అద్వానీ తన కూతురు సరియా గర్భంలో ఉన్నప్పుడు టాక్సిక్ సినిమా షూటింగ్లో పాల్గొంది. మదర్హుడ్ అనేది కెరియర్కు బ్రేక్ కాదు, అది లైఫ్కి ఒక బ్యూటిఫుల్ పవర్ మాస్టర్ అని స్టార్స్ ప్రూవ్ చేస్తున్నారు. సో అదన్నమాట మ్యాటర్. భర్త రణవీర్ సింగ్తో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ అటు కూతురు దువాను చూసుకుంటూ ఇటు రెండో బిడ్డ కోసం రెడీ అవుతూనే బాక్స్ ఆఫీస్ దగ్గర క్రేజీ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి దీపిక రెడీ అయిపోయింది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న రాకా మూవీ 2027లో థియేటర్స్లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండదు. మరి 7 నెలల ప్రెగ్నెన్సీతో దీపిక చేస్తున్న ఈ సాహసాలపై, ఆమె డెడికేషన్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.